ఇక ప్రపంచవ్యాప్తంగా యువతలో ముఖ్యంగా జనరేషన్ జెడ్లో మద్యం తాగే అలవాటు గణనీయంగా తగ్గుతోంది. చట్టబద్ధంగా మద్యం తాగే వయసు ఉన్న ప్రతి ముగ్గురు యువకులలో ఒకరు చొప్పున ఇప్పటివరకు ఆల్కహాల్ తీసుకోలేదని ఓ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. ఆరోగ్యంగా ఉండాలనే కోరిక, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే 87% మంది మద్యానికి దూరంగా ఉంటున్నారట. వీరితో పాటుగా డబ్బు ఆదా చేసుకోవడానికి 30% మంది, నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి 25% మంది ఆల్కహాల్కు దూరమయ్యారట. గత 5 ఏళ్లతో పోలిస్తే మద్యం వినియోగం అలవాటు ఉన్నవారిలో మార్పు కనిపిస్తోంది. 2020లో వారానికి ఒక్కసారైనా మద్యం తాగేవారు 23% ఉండగా 2025 నాటికి ఆ సంఖ్య కాస్త 17%కి పడిపోయింది. ఒకే చోట స్నేహితులతో కూర్చున్నప్పుడు ఒకసారి ఆల్కహాలిక్ డ్రింక్, మరోసారి నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడాన్ని జీబ్రా స్ట్రిప్పింగ్ అంటాం. ఈ విధానం ద్వారా మద్యం వినియోగాన్ని నియంత్రించుకుంటున్నారు యువత.